అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. ఒక పోలిక మనకు చూపిస్తున్నాడు. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నువ్వు ప్రకాశిస్తావు. మీ బ్రతుకు ప్రకాశించే రోజు రాబోతుంది. మీ జీవితాలు వెలిగింపబడే రోజు రాబోతుంది. మీరు మేలు పొందే రోజు, అభివృద్ధి పొందే రోజు కూడా రాబోతుంది. దేవుని చిత్తానికి లోబడి దేవుని అడుగుజాడలో నడవాలని ఆశించినట్లయితే, ఆయన రాజ్యము నీతిని వెతికేవారుగా మనం ఉన్నట్లయితే, ప్రభు ప్రతి అక్కర తీరుస్తాను వాగ్దానం చేసిన దేవుడే. ఇక్కడ దేవుని మార్గంలో భక్తులు జీవిస్తే కలిగే దీవెనల గురించి యోబు భక్తునితో తన స్నేహితులు మాట్లాడుతున్న మాటలు కూడా మనం గమనించగలం. చూడండి, మధ్యాహ్నం సూర్య వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. సాయంకాలం కన్నా ఉదయకాలం కన్నా మధ్యాహ్నపు వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అంతగా మీ బ్రతుకులను దేవుడు దీవిస్తా అంటున్నాడు. ఏదో ఉదయకాలం చీకట్లో కనబడినట్టు కాకుండా, ఏదో సాయంకాలం సూర్యుడు అస్తమించినట్టు కనబడినట్టుగా కాకుండా, మధ్యాహ్నపు వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అలాగే మీరు ప్రకాశించబోతున్నారు. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని బలపరచగల శక్తివంతుడు ఆయన. అంతేకాకుండా దాని కింద మాటలు అంటాడు, చీకటి మిమ్మల్ని కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. ఈ ఆత్మీయయాత్రలో చీకటి కమ్ముకున్నను కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, బాధలు వచ్చినా అక్కడ వివరిస్తున్నాడు. ఒకవేళ చీకటి కమ్ముకున్నప్పటికీ అరుణోదయమున సూర్యప్రకాశం వలె సూర్యుడు ఉదయించిన రీతిగా మీరు ఉదయించబోతున్నారు. చూడండి, రాత్రంతా చీకట్లో గడుపుతారు. తెల్లవారేసరికే సూర్యోదయం ఆ చీకటంతటిని వెళ్ళగొట్టి వెలుగును ప్రకాశిస్తుంది. రాత్రంతా చీకటిగా ఉన్నప్పుడు ఎటు కదలాలన్నా టార్చ్ లైటో దీపమో ఏదో ఒకటి మనకు అవసరం ఉంటుంది. అదే చీకటి తెల్లవారేసరికి ఏమవుతుంది? అరుణోదయమున సూర్యుడు ఉదయించగానే ఆ చీకటంతా కూడా పటాపంచలైపోయి వెలుగు ప్రకాశిస్తుంది. రాత్రి ఎంత ప్రయత్నించినా ఏమీ కనబడినటువంటి మీ కళ్ళకు అన్ని తేట తెల్లగా కనిపిస్తాయి. మీ జీవితాల్లో దీవెనలు, మేలులు, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుటకు దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తి కలిగిన మన జీవితాలు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉంటాయని ప్రభు సెలవిచ్చాడు. యోహాను సువార్త 8:12 ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని, యోహాను సువార్త 9:5 వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని, అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుస్తామో మనలను కూడా వెలుగుగా చేస్తానని వాగ్దానం చేశాడు. మత్తయి 5:14, 15, 16 మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 1:9 జీవితంలో ఎదురయ్యే చీకటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. అనారోగ్య బలహీనతలు కావచ్చు, అవమానాలు కావచ్చు, రకరకాలైన శోధనలు ఈ ప్రపంచంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చీకటి కమ్ముకున్నట్టుగా ఉంటుంది. అయినా కూడా నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్నావు కనుక నీకు ఎదురైన చీకటి కూడా దేవుడు దాన్ని అరుణోదయంగా మార్చేస్తాడు. మీ బ్రతుకుని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాడు. మీకు ఒకవేళ చీకటి ఎదురైతే భయపడవద్దు, కలవరపడవద్దు, కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థించండి. ఖచ్చితంగా మీకు ఎదురైన చీకటిని అరుణోదయంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని వెలుగు మీ పైన, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద, మనందరి మీద ప్రకాశింపచేసి మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింప చేయాలని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులు మేలు పొందే విధంగా, మీరు రక్షణ పొంది ఇతరులను రక్షణ నడిపించేవారుగాను, మీరు వెలిగించబడి ఇతరులను వెలుగులో నడిపేవారుగాను మీరు ఉండబోతున్నారు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లలు. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను.
లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము. దేవునియందు భయభక్తి కలిగి దేవుని మార్గంలో జీవించడానికి నిర్ణయించుకున్న మీ జీవితాలు మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశించే రోజు త్వరలోనే ప్రభు మీ జీవితాల్లోకి తీసుకొచ్చునుగాక. అంతేకాకుండా మీ జీవితాల్లో ఉన్న చీకటి, శ్రమ, శోధన, అవమానాలన్నీ కూడా అరుణోదయం వలె, అంటే ఉదయకాలం సూర్యుడు ఉదయించినప్పుడు ఏ విధంగా చీకటి పటాపంచలైపోతుందో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కృంగదీస్తున్న ఆ సమస్యలన్నీ పటాపంచలైపోయి మీరు ప్రకాశించే రోజు వచ్చునుగాక. ప్రార్థన చేసుకున్నప్పుడు, పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ యందు భయభక్తి కలిగి జీవిస్తూ నీ కట్టడలకు లోబడినప్పుడు, నీ మార్గములు, నీ శాసనములను ఆలోచించి మేము ఎప్పుడైతే గైకుంటామో మా జీవితాలను, మా బ్రతుకులను మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తానన్నావు ప్రభా. ఒకవేళ చీకటి, శ్రమ, శోధన ఎదురైనప్పటికీ అరుణోదయం వల్లే దాన్ని మార్చివేస్తానన్నావు. అరుణోదయమైన సూర్య వెలుగు రాగానే ఎలా అయితే చీకటి పటాపంచలైపోతుందో, మీ వెలుగు మా మీద ప్రకాశిస్తూ ఉండగా, మీ ముఖకాంతి, మీ సన్నిధి కాంతి మా జీవితాల మీద ప్రకాశిస్తూ ఉండగా, మేము ఎదుర్కొంటున్న శోధన, బాధలన్నింటినీ కూడా జయించే ధైర్యమును, విశ్వాసమును నీ ప్రజలకు దయచేయండి. జ్ఞానమును దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. తప్పనిసరిగా జయించగలమైన నిరీక్షణ కలిగి ఆత్మీయతలో ముందుకు సాగే కృపనిచ్చి, బలపరిచి, వర్ధిల్ల చేయమని, నీ బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్ల చేసి, ఆస్వాదించి కాపాడునుగాక. ఆమెన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా
ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయను గాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమీయా చాప్టర్ 8:10. ఆ నెహెమీయా 8:10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి, కన్నీళ్లతో ప్రార్థించుదాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.